మనం ముందు 3 తత్వాల గురించి తెలుసుకున్నామమ్మా. భూతత్వం, తర్వాత జలతత్వం, వాయుతత్వం గురించి తెలుసుకున్నామమ్మా. మనం తెలుసుకోలేదు. వాయుతత్వం గురించి మాట్లాడుకున్నామమ్మా. అయితే భూతత్వం జలతత్వం గురించి ఆల్రెడీ ముందు చెప్పాము. ఎందువల్లంటే ముందు పంచభూతాల గురించి మనం తెలుసుకున్న తర్వాత అంతఃకరణాలని 4 ఉంటాయి. మనోబుద్ధి చిత్త అహంకారాలు. ఆ 4 గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు వాయుతత్వం గురించి మాట్లాడదాం అమ్మా. అమ్మ మీరు గాలి తీసుకుంటున్నారు, ఎంత కడుతున్నారమ్మా గాలికి? ఏమన్నా కడుతున్నారా అన్నానండి. 10 రూపాయలు ఇవ్వండి అని ఇస్తున్నానా? లేకపోతే 50 రూపాయలు ఇస్తున్నానా? మనం ఏమి ఇవ్వకపోయినా గాలి ఏం చేస్తుందమ్మా? నిస్వార్థంగా మనం బతికేటట్టు, మనం బతకడం కోసం నిస్వార్థంగా మనలో ప్రవేశించుకుంటుంది. వాయువు యొక్క తత్వం ఏంటమ్మా? నిస్వార్థంగా సేవ చేయడం. అది మనలో ఎంతమంది చేస్తూ ఉంటుంది? ఎంతమంది చేస్తున్నాం ఆలోచించండి ఒకసారి. తక్కువ మంచిది జరిగితేనే ఇస్తే బాగుంటుందో ఇదంతా బాగుంటుందో 5-6 సార్లు ఆలోచించాం. చెప్పండి. మరి గాలి ఏం చేస్తుందమ్మా? ఏమీ ఆశించకుండా మనకి ఏ విధంగా అయితే మనకి ఆ గాలి ఇస్తుందో, మన ప్రాణాన్ని నిలబడుతుందో అలాగ ఉదారమైన స్వభావాన్ని ముందు భక్తులు సంపాదించుకోవాలి తల్లి. భక్తులను చెప్పుకుంటూ అవ్వదమ్మా. ముందు మనలో ఏ భావం రావాలమ్మా? ఉదారంగా. అంటే ఇంట్లో నీ జీవన గద్దాని అర్థం. ఎదటోడు అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మనం ఎంతవరకు చేయగలం, ఏం చేయాలనేది తెలుసుకొని చేయాలి. వాయుతత్వం అంత విశాలతత్వం మనకు పనిచేయదు. ఎందువల్లంటే అది మీ ఇంట్లో టీవీ ఒకటి ఒట్టుకుపోతాడు, ఫ్రిడ్జ్ ఒకటి ఒట్టుకుపోతాడు, పాప ఒకటి ఒట్టుకుపోతాడు, ఇంకా అన్ని ఒట్టుకుపోతాడు, అది వేరే విషయం. అలా అంతవరకు వస్తుంది. మనం కొద్దిగా విశాలతత్వం రావాలి. గాలి ఏ విధంగా అయితే మన గాలి మనం ఎలా పీల్చుకుంటున్నామో తక్కువ బాగుపడుతున్నాడని మనం బాధపడకూడదండి. దానివల్ల ఏంటంటే మీరు బాధను అనిపిస్తున్నారంటే మీ కర్మ. అది మీరు సంతోషాన్ని అనిపిస్తే అది కర్మే. అది మంచి కర్మ, ఇది చెడ్డ కర్మ. అంటే మీకు బాధ కలుగుతుంది అనుకోండి, ఏ విషయం వల్లనా అది మీరు స్వీకరించినారని దాని అర్థం. ఇప్పుడు మనం ఉన్నామండి, రోడ్డు వెళ్తున్నాం, ఏదో భయంకరమైన పంపు వస్తుంది. ఎంత ఏం చేస్తామమ్మా? ఉప్పు మూసుకుంటాం. వాసన తెలిసిందమ్మా మనకి? తెలిసిందే? ఆలోచించాం కదా సార్. తెల్ల కదా మరి ఉప్పు మూసుకున్నారు. అలాగా ఆ జారిపోయినది మళ్ళీ ముక్తి ఇచ్చారు, ఫ్రీకి వెళ్ళిపోతాం. అలాగే ఎదటి వాళ్ళకి ఏం జరిగినా అంటే స్పందించడం వేరు. ఎక్కువగా తక్కువ బాగుపడుతుంటే ఆ ఇందులో ఉంటే కరెక్ట్గా చాలా ఈజీ ఉంటుందమ్మా. ఎందువల్లంటే మీ గాలి మీరు ఎలా చూసుకుంటున్నారో అప్పుడు ఆయన టైం వచ్చింది కాబట్టి ఆయన ఒక విధంగా ఎదుగుతున్నాడు. మన టైం వచ్చినప్పుడు మనకి కూడా భగవంతుడు అవకాశం ఇస్తాడనే భావంతో మనం ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? మరింత గట్టిగా కష్టపడాలి. అంటే సాధించడం, మనం బయటికి పడటం కోసం, మనం బాగా తయారవడం కోసం మనం ఏ విధంగా బాగుపడాలనేది దాని మీద ప్రణాళిక చేసుకోవాలి తప్ప తక్కువ మీద ఆలోచిస్తే తక్కువ గాలి మనం తీసుకోలేము. తీసుకుంటామమ్మా? ఇప్పుడు మీ ముక్కులో వెళ్తుంది గాలి, అమ్మా ఆ దగ్గరికి వెళ్ళక ఆవిడ ముక్కులోకి వెళ్ళక నా ముక్కులోకి రాయంటే వస్తుందమ్మా? వస్తుందా చెప్పండి? వస్తుందా? ఎవరి గారు అలాగే ఎవరైతే అలా తీసుకుంటా ఉంటారో ఆ విధంగా భగవంతుడు మనకి ఏదిస్తారో అప్పటి వరకు మనం ప్రయత్నం చేస్తూనే ఆయన భావం వేసి మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం అనుకోండి, అటువంటి మనకి కర్మక్షేమే మనకు కావాల్సినంతా మనకి ఇస్తారు. కాబట్టి తక్కువ గురించి ఆలోచించడం మాత్రం తగ్గించుకోండి. మనం చేస్తున్న పని మీద మాత్రమే దృష్టి పెట్టండి. అది వాయుతత్వం యొక్క 2వ గుణం ఉంటుంది. 3వ గుణం ఏంటనుకున్నారు? మరి గాలి లేని చోటంటే ఉందా? గాలి లేని చోటు చూపించండి ఎక్కడన్నా. అంతటా వ్యాపించి ఉంటుందండి గాలి. ఈవెన్ భూమిలో కూడా ఉంటుంది. అంటే వేరు రూపాల్లో ఉంటుంది. జలంలో కూడా ఉంటుంది, అన్నిటిలో ఉంటుంది. అది వాయువు ఎలాగైతే అంతటా వ్యాపించిందో మన మనసు కూడా అంత విశాలంగా ఉండాలి. ఎందుకు ఉండాలంటే మీరు
పుట్టించేది తల్లి భూమి మీద. నువ్వు పుట్టిన తర్వాత భూమి పుట్టిందే మనం చచ్చిపోయిన భూమి పోతా చెప్పండి. అది బాబాయ్ ఆవిడ చచ్చిపోయి నీకు భూమి ఉండబోతా, మొత్తం భూమి అంతా పోతా బయటికి ఎక్కడికో మాయమైపోద్దా? మాయమైపోద్దా చెప్పండి. మాయమైపోదు కదమ్మా. మనం ఉన్నా లేకపోయినా భూమి ఎలా ఉంటుందో, మన శరీరం మనం ఉన్నంతసేపే శరీరం భూమితో సంబంధం ఉంటుంది. ఇది పోయిన తర్వాత దీనికి మనకి సంబంధం ఉండదు. కాబట్టి ఉన్నంతలో 10 మంది సంతోషపడేలాగా, 10 మంది సుఖపడేలాగా, 10 మంది ఆనందపడేలాగా మనం బతకడానికి ప్రయత్నం చేయాలి తల్లి. మన వల్ల సమాజానికి మేలే జరగాలి తప్ప ఇంకేనే జరగకూడదు. ఆ విశాల దృక్పథం మనకు రావాలి. మా మనవడు మంచి ఉద్యోగం రావాలి, పక్కడు పోవాలనుకుంటున్నారు చాలా మంది అనుకుంటారు. కానీ మీ మనవడికి ఉద్యోగం వచ్చినా ఆయనకు కూడా ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే మీ మనవడి కన్నా అతనికే ముందు ఉద్యోగం రావచ్చు. కానీ మన సంకుచిత స్వభావం వల్ల ఆ కర్మను మనం మూట కట్టుకుంటూ ఉంటుంది. 3